ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి సన్నిధిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయిపోయాయి. గోదావరి నదీ తీరాన శ్రీ సీతారామచంద్రస్వామి వారు హంస వాహనంపై విహరిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. దక్షిణాయతిగా పేరుగాంచిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో పెద్ద ఎత్తున ఏకాదశి మహోత్సవాలు అయితే జరుగుతున్న పరిస్థితి. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈరోజు తెప్పోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు సాయంత్రం పెద్ద ఎత్తున గోదావరి నదీ తీరంలో శ్రీరాములు వారు సీతమ్మ వారితో సహా కూడా ఈ గోదావరి నదీ తీరంలో హంసావాహనంపై విహరించున్నారు. దాదాపు గంట పాటు అత్యంత ఎంతో అందంగా కన్నులు కనువిందు అయ్యే విధంగా ఈ తెప్పోత్సవం అనేది ఉంది. దీనికి సంబంధించిన లైటింగ్ ఏర్పాట్లు కావచ్చు, అలాగే హంసావాహనాన్ని కావచ్చు అధికారులు ముందస్తుగానే సిద్ధం చేశారు. కొంతమంది విఐపీలు అలాగే ఆలయకి సంబంధించిన ముఖ్య అర్చకులు మాత్రమే పాల్గొని హంసావాహనానికి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తిగా అయిపోయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే బోయిల్ సెక్టార్లు కావచ్చు, విఐపీ సెక్టార్లు కావచ్చు, అలాగే మిగతా కొంత కోలాటకు సంబంధించినటువంటి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి అందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా గోదావరి నదీ తీరంలో అయితే పెద్ద ఎత్తున కోలాహలం అయితే నెలకొంది. ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా జరుగుతున్నటువంటి తెప్పోత్సవం ఎంతో వైభవంగా ఉంటుంది. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. అలాగే భారతదేశ వ్యాప్తంగా కూడా శ్రీరాముల వారిని కూర్చే ప్రతి భక్తులు కూడా దక్షిణ అయోధ్య రామయ్య చెంతకు రావాలని యోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశిలో అత్యంత వైభవంగా జరుగుతాయి కాబట్టి కార్యక్రమాలు ఈ ప్రాంతంలోకి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి ఆ తర్వాత ఇక్కడ జరిగేటటువంటి అధ్యయనోత్సవాలన్నీ కూడా తిలకిస్తూ ఉంటారు. ఈ 9, 10 తేదీల్లో జరిగేటటువంటి ముఖ్యమైన ఘట్టాలుగా పేరొందినటువంటి తెప్పోత్సవం కావచ్చు, అలాగే ఉత్తర ద్వార దర్శనం కావచ్చు, ఈ రెండు కార్యక్రమాలు చాలా వైభవంగా జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా తరలి వస్తారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు జరిగినాయి. ప్రస్తుతం మనం గోదావరి తీరంలో ఉన్న ఈ గోదావరిలో తీరంలో తెప్పోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోదావరి తీరంలో కూడా ఇప్పటికే భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. నీరు కూడా కొంత తక్కువ ఉండడంతో ఏర్పాట్లకు సంబంధించి కూడా అధికారులు ముందస్తుగా అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటున్నారు. భక్తులు కూడా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళొద్దని ముందస్తుగానే హెచ్చరిస్తున్నారు. తెప్పోత్సవం జరిగే ప్రాంతం ఏదైతే ఉందో దీని పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా కొన్ని చోట స్నానఘట్టాలను ఏర్పాటు చేశారు. వాటర్ తక్కువగా ఉన్న నేపథ్యంలో కొంత గుంతలు కానీ వేరే కొన్ని లోతైనటువంటి ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాలకు ఎవరు వెళ్ళొద్దని భక్తులకు ముందుగానే సూచిస్తున్నారు. ప్రస్తుతం అయితే హంసావాహనం అయితే సిద్ధమైంది. మరికొద్దిసేపట్లోనే తెప్పోత్సవ కార్యక్రమం వైభవంగా అయితే ప్రారంభంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అయితే ఆలయ అధికారులు కావచ్చు, అలాగే దేవాదాయ శాఖ కావచ్చు ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. ఇది టెలివిజన్లో కూడా పెద్ద ఎత్తున లైవ్ టెలికాస్ట్ కూడా ఉండడంతో భక్తులు కూడా చూసి ఆనందించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. ఇక్కడ గణేష్ కిరణ్ భద్రాచలం నుండి.